ఢిల్లీకి రేవంత్ రెడ్డి మరొక్కసారి వెళ్లారు. మనకి జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం 3, 4 రోజులు ఆంధ్రాలో ఉండి తర్వాత బెంగుళూరు ఎళ్తుంటాడు. బెంగుళూరుకి 30వ సారి, 31వ సారి అని రాస్తారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేషు, పవన్ కళ్యాణ్ నిరంతరం వెళ్తూనే ఉన్నారు హైదరాబాద్‌కి. అది మాత్రం రాయరు. ప్లస్ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా వాళ్ళ వార్తల ద్వారా కవర్ చేసుకొస్తారు. అలాగే రేవంత్ రెడ్డి గురించి కూడా రాయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆహ్, మళ్ళీ వీళ్ళ మనిషే కాబట్టి. ఢిల్లీకి ఇప్పటికి 100 సార్లు ఎళ్లారా, 1000 సార్లు ఎళ్లారా అన్నది లెక్కేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎందుకయ్యా అంటే ఆయనకి పాపం రాజ్యసభ సీట్లు ఇప్పుడు 2 ఉన్నాయి అక్కడ. రెండిట్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖరారు చేసింది అధినాయకత్వం. వాళ్ళ లాయరు. రెండవదొచ్చేటప్పటికి ఎవరికివ్వాలి? ఇప్పటికి 12 మంది పేర్లు. అందులో నలుగురు బీసీలున్నారు. వీహెచ్ దగ్గర నుంచి అనేక మంది కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరికన్నా ఇవ్వడమా? రేవంత్ ఎవరిని కోరుకుంటే వాళ్ళకిచ్చే అవకాశం ఉంటది. లేదా అధిష్టానం ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు లొంగినో, లేదా వాళ్ళకి సెంటిమెంటల్‌గా ఇప్పుడు రేణుకా చౌదరి లాంటి వాళ్ళు డబ్బులేమి ఇవ్వకుండానే ఎంపీ అవుతుంటారు. అట్లాగా వీహెచ్ లాంటోళ్ళు కూడా అట్లాగే అయ్యారు పాపం డబ్బులేమి ఇవ్వకుండా. అట్లా ఏదన్నా అధినాయకత్వం ఎవరి మీదన్నా సెంటిమెంటల్‌గా ఇస్తుంది. అలా ఎవరి పేరైనా చెప్తుందో చూడాలి.